వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూని వై వాల్యూని కనుక్కోవాలి మనం ఇక్కడ. ఇదెంత ఇచ్చారమ్మా మనకి 140 వై. ఓకే, ఇది ఎక్స్, ఇదేమో 30 డిగ్రీస్ అని ఇచ్చారు. సపోజ్ ఏబిసి అని నేమ్ ఇద్దాము. ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే y ప్లస్ 140 ఈక్వల్ టు 180 డిగ్రీస్. y లీనియర్ పెయిర్. Therefore y equal to 180 minus 140 equal to 40 degrees. And next మనకి x values కావాలి. You know sum of the interior angles equal to exterior angle. Sum of the therefore 30 plus 40 equal to x. Then x equal to entamma 70 degrees. That is answer. X equal to 70. దాన్నే మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని కూడా అంటాము. So 8.4 is 6th problem. Next 8.4 7th problem. 4.4 వాళ్ళకి ఇప్పుడు దాకా 8 చెప్పొచ్చు. 4.4 7th problem. So 7th problem లో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఫిగర్. ఇన్ ద గివెన్ ఫిగర్ సెగ్మెంట్స్ షోన్ బై యారో హెడ్స్ ఆర్ ప్యారలల్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో రెండు ప్యారలల్ లైన్స్ ఇచ్చారు ఇలాగా. అండ్ ఇది 30 డిగ్రీస్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వై అండ్ దిస్ వన్ ఈజ్ 45 డిగ్రీస్. దిస్ ఈజ్ ఎక్స్. సపోజ్ వీటిని మనం ఏబిసిడి అనుకుందాం, ఈ రెండు ప్యారలల్ లైన్స్ని. సో ఫ్రమ్ ద ఫిగర్ AB is parallel to CD, then x degrees equal to 30 degrees. ఎందుకని ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నాము. ఈ రెండు ప్యారలల్ లైన్స్ అండ్ AD is transversal. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. వై? బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో x వాల్యూ ఈజ్ 30 degrees. నెక్స్ట్ సో ఇది 30 degrees వచ్చింది. y ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ, దట్ ఈస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, లేదా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. దేర్ఫోర్ y ఈక్వల్ టు x ప్లస్ 45. సో దిస్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మనం. ఓకే, y ప్లస్ 30 ప్లస్ 45, then y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 75 degrees. y ఈక్వల్ టు 75 degrees ఈజ్ ఆన్సర్.
Okay, next 8th problem. ఇక్కడ మనకి ఫిగర్ లో in the given figure QP RQ of triangle PQ are produced to points S and T respectively. ఇక్కడ ఏమని ఇస్తున్నాడు, from the given, what is given, QP comma RQ produced to S comma T. అంటే ఇక్కడ QP అనేదేమో S వరకు పొడిగించబడింది అండ్ RQ అనేదేమో T వరకు పొడిగించబడింది. అండ్ నెక్స్ట్ యాంగిల్ SPR, యాంగిల్ SPR ఈక్వల్ టు 135 degrees. నెక్స్ట్ యాంగిల్ PQT ఈక్వల్ టు 110 degrees. దెన్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఫైనల్గా PRQ కనుక్కోవాలంటే ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియాలి. సో ఇది తెలియాలంటే ఒకసారి ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే సమ్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్ టు 180 degrees. Therefore యాంగిల్ QPR ప్లస్ 135 ఈక్వల్ టు 180 degrees. అంటే ఈ ట్రయాంగిల్ ఇది QPR అంటే ఇది ప్లస్ 135 ఈక్వల్ టు 180. Therefore యాంగిల్ QPR ఈక్వల్ టు 180 మైనస్ 135 ఈక్వల్ టు ఎంతమ్మా 45 degrees. యాంగిల్ QPR ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా చూడండి, యాంగిల్ PQT ప్లస్ యాంగిల్ PQR ఈక్వల్ టు 180. ఏం చెప్తున్నాము, యాంగిల్ PQT 110, PQR ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 180. Therefore PQT ఎంత ఉందమ్మా మనకి 110 ప్లస్ PQR ఈక్వల్ టు 180. Therefore యాంగిల్ PQR ఈక్వల్ టు 180 మైనస్ 110 ఈక్వల్ టు 70 degrees. ఇప్పుడు ట్రయాంగిల్ PQRకి వెళ్ళిపోదాం. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PQR అని చెప్పాం, QRP ప్లస్ యాంగిల్ RPQ అంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్. PQR ఇది, QRP ఇది ప్లస్ యాంగిల్ RPQ ఇది. అంటే ఈ 3 యాంగిల్స్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. సో ఆల్రెడీ యాంగిల్ PQR ఎంత వచ్చింది మనకి, యాంగిల్ PQR 70 ప్లస్ RPQ 45 ప్లస్ యాంగిల్ QRP ఈక్వల్ టు 180. సో 115 ప్లస్ QRP ఈక్వల్ టు 180. Therefore angle QRP equal to 180 minus 115 equal to 65 degrees is answer. Right.
ఓకేనమ్మా. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. .9th one. In the given figure, angle x equal to 62 degrees. Angle x equal to given angle x equal to 62 degrees and angle x, y, z equal to 54 degrees. So and YO and ZO are the bisectors. YO and ZO are the bisectors of angle X, Y, Z and angle Z, X, Z, Y. Then finally ga manalni em adutunnaru, what is the value of OZY and YOZ? ఈ రెండు యాంగిల్స్ లెంగ్త్ మనం కనుక్కోవాలి. OZY అండ్ ZOY ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఒకసారి చూడండి, ఇది ఎంత ఇచ్చాడు మనకి? 62 అని ఇచ్చాడు. ఇది 62 అని ఇచ్చాడు. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ XYZ యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈక్వల్ టు ఎంతమ్మా? 180 degrees. ఆల్రెడీ యాంగిల్ X ఎంత? 62. యాంగిల్ Y ఎంత? 54 ప్లస్ యాంగిల్ Z ఈక్వల్ టు 180. సో ఇంతవరకు వచ్చేసరికి 116. యాంగిల్ Z ఈక్వల్ టు 180. Therefore యాంగిల్ Z ఈక్వల్ టు 180 మైనస్ 116 ఈక్వల్ టు 116 మైనస్ చేసామనుకోండి 64 degrees. యాంగిల్ Z ఈక్వల్ టు 64 degrees. అయితే మనకి ఇక్కడ బైసెక్టర్స్ అని చెప్పాడు. ఏవి? YO and ZO అంటే బైసెక్ట్ చేస్తుందంటే ఈ టోటల్ యాంగిల్ని ఈ లైన్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ OZY ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ XZY బై 2 రాయొచ్చుగా. చూడండి, అంటే బైసెక్ట్ చేస్తుంది OZ అంటే ఈ టోటల్ యాంగిల్ ఈ లైన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. మనం ఏం చెప్తున్నాము? XZYలో ఇది సగం ఉంటుంది. ఏది? OZY అనేది. సో XZY మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 64 by 2 which means 32 degrees. Similarly angle okay, next angle OYZ is equal to, అంటే ఈ యాంగిల్ కావాలి మనకి ఇప్పుడు. 54లో సగం కదా, ఈ యాంగిల్లో చూస్తున్నాం మనం. 54 by 2 ఈక్వల్ టు 27 degrees. ఓకేనమ్మా, ఇది 54 ఉంది, ఇది చూస్తున్నాం హాఫ్ ఆఫ్ ద యాంగిల్. నా ఇన్ ట్రయాంగిల్ OYZ యాంగిల్ O ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు Y ఎంత ఉంది ఇక్కడ? 27. సారీ, Z ఇది ఎంత ఉంది? 32 ప్లస్ 27 ప్లస్ యాంగిల్ O కావాలి మనకి. O ఈక్వల్ టు 180. సో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 59 ప్లస్ యాంగిల్ O ఈక్వల్ టు 180. So angle O means angle ZOY equal to 180 minus 59. How much? 59. So 121 degrees is answer. Okay.